హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నేను మీ సౌమ్య వెల్కమ్ టు మై ఛానల్ బిట్టు అండ్ చింటూ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? వీడియో చూసే వాళ్ళంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒక్క వీడియోలోనే అమ్మ వాళ్ళ ఊరికి పండక్కైతే వెళ్తున్నాం, మీకు తెలుసు కదా, ఆల్రెడీ చెప్పాను. అండ్ అలానే చెల్లి వాళ్ళు కూడా ఊరికైతే వస్తున్నారు. ఇంకా పొంగిళ్ళు కూడా మోస్తున్నాం, ఇంకా దీపాలు అయితే కూడా మోస్తున్నాను. మొత్తం కూడా ఒకే వీడియోలో అయితే పెట్టేశాను, ఎందుకంటే ఇదంతా కూడా ఒకే రోజు జరిగింది కాబట్టి వీడియో కొంచెం లెంత్ ఎక్కువగా ఉంటుంది. వీడియోని ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి ప్లీజ్. వీడియో అయితే చాలా బాగుంటుంది, అందుకనే వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. అంతకన్నా ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. అయితే ఎప్పుడు ఎక్కడికి వెళ్ళాలన్నా ఒక్కటే గుర్తొస్తుంది, స్టోరేజ్ ప్రాబ్లం. ఇంకా స్టోరేజ్ కరెక్ట్గా ఉంటుందా లేదా ఇదంతా సెట్ చేసుకుంటానన్నమాట. ఇంతకు ముందు నైట్ వరకు నేనైతే బ్లౌజెస్ కుట్టుకొని వాటిని స్టిచ్చింగ్ అంటే ఉక్సులు వేసుకొని ఇవంతా చేసుకున్నాను. అందుకని నాకు కొంచెం టైం లేక ఇంకా మార్నింగ్ 3:00కి అలారం పెట్టుకొని ఇంకా లేచేసానండి. ముందులా కాకుండా ఇవాళ అంటే గుర్తొచ్చి టక్కున లేచేసాను అన్నమాట. ఇంకా లేచిన వెంటనే ఉక్సులు ఉంటే వాటిని అయితే వేసేసుకున్నాను. సారీ, అంతకంటే ముందు నేనైతే అంటే వీడియోని ఎడిటింగ్ చేసి అయితే పెట్టుకున్నాను. స్టోరేజ్ అయితే క్లియర్ అయింది ప్రస్తుతానికి. ఇంకా నేనైతే ఇంకా అంటే బ్లౌజెస్కి కొన్ని వాటికి ఇంకా ఉక్సులు అయితే వేయాలి. మా చెల్లివి మా అమ్మవి వాళ్ళవైతే వేసేసాను. ఇంకా ఎడిటింగ్కే 2 hours అయితే పట్టింది. ఆ తర్వాత ఇంకా ఉక్సులు వేసేసాను. దాని తర్వాత మా అమ్మ అయితే లేచేసింది, పిల్లలు కూడా లేచారు, పాలైతే కాచిచ్చేసి మేము ఊరికి వెళ్తున్నాం కదా అలా అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే వంకాయలు కోసిస్తానని చెప్పేసి వంకాయలు కోయడానికి అయితే వచ్చింది. చాలానే వచ్చాయి. ఇంకా నేనైతే ఇక్కడ బట్టలు అయితే సర్దేస్తున్నానండి. నాకైతే ఇక్కడ ఊరికి వెళ్ళాలన్నా అక్కడ నుండి ఇక్కడికి రావాలన్నా పెద్ద తలనొప్పి అనమాట. పిల్లల్ని రెడీ చేయడం ఒక ఎత్తు అయితే పిల్లల బట్టలు, నా బట్టలు, మా బుజ్జి బట్టలు, వీటిని అన్నింటినీ అంటే కరెక్ట్గా మర్చిపోకుండా సర్దుకోవడం అంటే ఇంకొక పెద్ద టాస్క్ అన్నమాట. ఇంక ఇప్పుడే చూడండి, అసలు ఏం తీసుకెళ్ళట్లేదు, నార్మల్గా ఒక్కొక్క జత మాత్రమే తీసుకెళ్తున్నాను. అయినా కానీ ఎన్ని బట్టలు వచ్చాయో. ఇంకా అలానే ఇంకా మా అమ్మ వచ్చేసి మొన్న మా తాత చనిపోయారని చెప్పాను కదా, అప్పుడు ఇంకా మా అమ్మ బట్టలు కూడా ఇక్కడ పెట్టేసి వెళ్ళింది. వాటిని కూడా తీసుకెళ్తున్నాను. ఇంకా కొన్ని ఐటమ్స్ అయితే అన్ని కలిపి లాస్ట్ అయితే చూపిస్తాను. చాలా బట్టలు వచ్చాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఇంకా ఇప్పుడైతే మా బుజ్జి బట్టలు అయితే సర్దలేదండి, ఓన్లీ నావి పిల్లలు మాత్రమే సర్దాను. ఇవైతే ఒక రోజు ముందుగానే సర్దుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా టైం లేక ఇప్పుడైతే సర్దుకుంటున్నాను. పర్లేదు, ఇప్పుడైతే టైం జాస్తినే ఉంది. ఇంకొకటి చెప్పడమే మర్చిపోయాను, అంటే పండగకి ప్రతిసారి ఇప్పుడు 5th year కంప్లీట్ అయ్యి 6thలోకి అయితే పడిపోతుంది మాకు మ్యారేజ్ అయ్యి. కాకపోతే ఈ 5 yearsలో పండగ రోజే ఇంక ఇక్కడ పండగ చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళం. అలాంటిది ఈసారి ఒకరోజు లేటుగా అయితే వెళ్తున్నాం. ఏపాక బెల్లం పెట్టడం అయితే మిస్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఆ రోజు అయితే మనకి కొంచెం అంటే ఇంట్రెస్ట్ ఉంటుందండి ఏపాక బెల్లం పెట్టడానికి. ఆ నెక్స్ట్ డే అంటే ఏపాక బెల్లం పెట్టడానికి కొంచెం ఇంట్రెస్ట్ ఉండదన్నమాట. ఇంకా అన్నీ కూడా సర్దేశాను, కానీ ఇప్పుడు వేసుకుంటాం కదా వాటిని ఒక సైడ్ సర్దాను. ఇంకా అక్కడ వేసుకోవడానికి సర్దుకున్నాను అన్నమాట. పిల్లలకి నాకు ఇవి వచ్చేసి ఇప్పుడు చూపిస్తున్నది మా అమ్మవి అనమాట. ఈ బ్యాగ్ మా అమ్మవి. ఇంకా వాటిని కూడా సర్దేస్తాను. మా అమ్మ అయితే కాల్ చేసి మరీ చెప్పింది మర్చిపోకుండా తే అని చెప్పేసి. ఇంక ఇవి వచ్చేసి హితికి ఇప్పుడు వేయడానికి మా చెల్లి బుక్ చేసిందని చెప్పాను కదా, అవన్నమాట. చూడ్డానికంటే హితికి వేసిన తర్వాతే బాగుంది అనిపించింది ఈ డ్రెస్ అయితే. ఇంకా ఈ శారీ వచ్చేసి నేను ఇప్పుడు కట్టుకోవడానికి దీన్ని కూడా తీసైతే పక్కన పెట్టేశాను. నేనేం చేస్తానో తెలుసా, కస్టమర్స్కి అయితే బ్లౌజ్ కుట్టిన వెంటనే శారీకి ఇంకా అంచులు అయితే ఉంటాయి కదా వాటిని అయితే కుట్టేస్తాను. నా శారీస్కి మాత్రం బ్లౌజ్ కుట్టిన వెంటనే కుట్టుకోనండి. అది టైం వచ్చినప్పుడు మాత్రం కావాలి అనుకున్నప్పుడు అప్పటికప్పుడు ఇంకా హడావిడిగా కుట్టుకుంటాను అన్నమాట. ఇప్పుడు కూడా సేమ్ ఈ శారీకి అయితే అంచు కుట్టడం మర్చిపోయాను, అందుకని ఇప్పుడైతే స్టిచ్ చేసుకుంటున్నాను. ఇంకా రెడీ అవ్వండి అని చెప్పేసి మా బుజ్జి చెప్తూ ఉన్నారు. ఇంకొక సైడ్ అయితే నేనైతే ఇంకా ఇవైతే కుట్టడానికైతే కూర్చున్నాను అన్నమాట. మా బుజ్జికి ఏంటంటే ఇంకా ఎప్పుడు వెళ్ళినా ఓకే, కాకపోతే ఈసారి ఏంటంటే కొంచెం వర్క్ ఉందండి, అంటే బైరెడ్డిపల్లిలో కొంచెం పని ఉంది, అందుకనే ఫాస్ట్గా రెడీ అవ్వు అని చెప్పేసి నిన్న నైటే చెప్పారన్నమాట. అయినా కానీ నేనైతే లేట్ చేస్తున్నాను. 3 o'clockకి లేచానండి, అయినా కానీ నా పని ఇప్పటికీ కూడా కాలేదు, మీరే అర్థం చేసుకోవాలి. కానీ ఏం తొందర లేదు, ఎందుకంటే ఈ శారీ ఇప్పుడు కట్టుకొని వెళ్ళేది కాదండి. ఇది వచ్చేసి అమ్మ వాళ్ళ ఊర్లో దీపాలు మోసేటప్పుడు కట్టుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే కుట్టుకుంటున్నాను. ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. పిల్లల్ని కూడా ఇంకా స్నానాలంతా చేపించేసి రెడీ చేసేసాను. అంతకన్నా ముందే మీకు తెలిసిందే, నేను స్టార్టింగ్లో అంటే స్టిచ్చింగ్ నేర్చుకున్న స్టార్టింగ్లో నాకు ఈ బ్లౌజెస్ కావాలి అని చెప్పేసి ఆర్డర్ చేసుకొని ఇంకా స్టిచ్ చేసుకోవడం జరిగింది.
అప్పుడు స్టిచ్ చేసుకోవడం ఇప్పుడు చాలా హెల్ప్ అయిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే వెంటనే ఫంక్షన్లు, ఈ పండగలు ఇవి వచ్చేసరికి ఇంకా నాతో శారీస్ ఉండడం బెటర్ అయిందన్నమాట. నిజం చెప్పాలంటే నాకైతే ఈ శారీ అయితే చాలా బాగా నచ్చిందండి. కలర్ అయితే నచ్చలేదు, కానీ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ కానీ శారీ కాంబినేషన్ ఉంటుంది కదా, ఆ బార్డర్ నాకు చాలా బాగా నచ్చిందన్నమాట. ఇది వచ్చేసి కొంచెం డిమ్గా ఉంటుందంట. నేను వచ్చేసి కొంచెం బ్రైట్గా అయితే ఆర్డర్ చేశానండి, కానీ డిమ్గా వచ్చింది. ఇంకేం చేస్తాం, రిటర్న్ పెట్టలేక ఇంకా స్టిచ్ చేసుకునేసాను. నాకైతే బాగుందని అనిపించింది. మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. నేనైతే ఇంకా పిల్లల్ని అయితే మా బుజ్జి ఒక సైడ్ రెడీ చేస్తున్నారు, నేనైతే హితిని రెడీ చేస్తున్నానండి. ఈ డ్రెస్ చూసారు కదా, వేసుకున్నాకే బాగా అనిపించిందండి. అంటే చూడ్డానికంటే వేసుకున్న తర్వాతే కొంచెం మంచిగా అనిపించింది. కొంచెం లూజ్ ఉంది, అయినా కానీ నేను స్టిచ్ చేయకుండా ఇంకా టైం లేక స్టిచ్ చేయకుండా ఇంకా అలానే వేసేసాను. ఇంకొక సైడ్ మా బుజ్జి చూస్తున్నారు కదా, వాళ్ళకైతే ఎలాగోలా మాటలు చెప్పి ఇలా బొట్టు అయితే పెట్టేస్తున్నారు. అదే నేను పట్టుకున్నాను అనుకోండి బొట్టు పెట్టుకోవడానికి, ఇంకా అంతే కథ, ఇల్లు పీకి పందిరేసేస్తారు. అందుకనే మా బుజ్జి నైస్ చేసి ఇంకా బొట్టు అయితే పెట్టేస్తున్నారు. ఇంకొక సైడ్ మా అత్తమ్మ వచ్చేసి రోజా పువ్వు కోసి ఇంకా పెడుతుందన్నమాట. మా అత్తమ్మకి ఏంటో అది అర్థమే కాదండి. మేము వెళ్తున్నామంటే హ్యాపీగా ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఒక 2 days అన్నా లేకుంటే 1 week అన్నా రెస్ట్ దొరుకుతుంది. మాతోటి కొంచెం సతాయింపులు ఉండవన్నమాట, చింటూతోటి బిట్టుతోటి. ఇంకా నైట్లో కూడా లేవాల్సిన అవసరం లేదు, కానీ బాధపడుతుందన్నమాట వెళ్ళిపోతారా అన్నట్టు. మళ్ళీ ఫాస్ట్గా వచ్చేయండి అని కూడా చెప్తుంది. అది ఏంటో మరి, నేనైతే ఆ ప్లేస్లో ఉంటే మాత్రం నిజంగా వెళ్ళిపోయారా అనుకునేదాన్ని. జోక్ చేశానండి, ఏమనుకోవద్దు, అలా ఏమనుకోం. కానీ ఇంకా మేమైతే ముల్బాగులకైతే వచ్చేసామండి. ఇంకా ముల్బాగులకి వచ్చిన తర్వాత ఇక్కడ అంటే ఇంటికి ఏదైనా తీసుకుందాం అన్నట్టు బేకరీ దగ్గర అయితే ఆపాము. ఇవాళ మా హితి గమ్మున కూర్చోకుండా అక్కడికైతే వెళ్ళింది. ఇంకా వెళ్ళేసి ఇక్కడ ఐస్ క్రీమ్ అయితే కొనుక్కొచ్చింది. ఆమె హడావిడి చూస్తుంటే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. అది కూడా ఎంతెంత పెద్ద కొనుక్కొచ్చిందో చూడండి. ఆమెకు ఒక్కదానికే కొనుక్కొని ఇంకా వాళ్ళకి తెలియకుండా కనిపించకుండా తినేస్తుంది అనుకుంటే వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఇచ్చేసింది. ఇంకా అంతే కథ. ఇవాళ వచ్చేసి నేను అయితే దిగలేదండి, కార్ అయితే మా బుజ్జిని అన్నీ చూసుకున్నారు. అంటే ఏవేవి కావాలో అన్నీ కూడా తీసుకొచ్చేసారు అరటిపళ్ళతో సహా. ఎందుకంటే ఇంకా మా అమ్మకి చీర అయితే పెడుతున్నాం కదా, వాటికి పసుపు కుంకుమ అంటుపండ్లు ఒక్క ఆకు అన్నీ తీసుకునేసాం పూలతో సహా. ఇంకా పిల్లలు అయితే పడుకున్నారు. బిట్టు అయితే నా దగ్గరకు రానన్నాడండి, అందుకనే మా బుజ్జి అయితే పండేసుకొని ఇంకా తోలుతున్నారన్నమాట. చింటూ అయితే ఇంకా మేల్కొని ఉన్నాడు. అయితే పడుకుంది. ఇంకా ఆమె అయితే బ్యాక్ సీట్లోనే ఉంటుంది కాబట్టి ఇంకా హ్యాపీగా పడుకోవచ్చు, ఎందుకంటే ఎవరి డిస్టర్బెన్స్ ఉండదు. మేమైతే దగ్గరకు వచ్చేసామండి, బైరెడ్డిపల్లి దగ్గరికి. ఇంకా మా హితి కూడా లేచేసింది, చింటూ బిట్టు అందరూ లేచేశారు. ఇంకా ఊర్లోకి అయితే రీచ్ అయిపోయాం. ఇక్కడ చూస్తున్నారు కదా మైకులు అంటే అన్నీ వేసేసారన్నమాట. ఒక 2 days బ్యాకే వేసేస్తారు పండుగ అంటే. ఈ పండుగ కొంచెం గ్రాండ్గానే చేసుకుంటామండి, అందుకంటే ఇది గంగ జాతర లాగా ఉంటుంది అన్నమాట. ఇంకా వెళ్ళిన వెంటనే చూస్తున్నారు కదా వాళ్ళ అవ్వ తాత. ఈమె వచ్చేసి మా అవ్వ, మీకు తెలుసు కదా, ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా నన్ను అడిగేది ఎలా ఉన్నావు ఏంటి అని. ఈసారి నన్ను అడుక్కున్నా స్పెషల్గా నేను నన్ను చూసిన వెంటనే నీ కూతురు ఎక్కడుంది ఏం చేస్తుంది అని చెప్పేసి ఆమెను తీసుకెళ్తుంది. అంటే నా మీద ఉన్న లవ్ కాస్త ఆమె మీదకి షిఫ్ట్ అయిపోయిందండి. మేము ముల్బాగుల్లో ఉన్నట్టే మా చెల్లి వాళ్ళకైతే కాల్ చేసాం ఎక్కడొస్తున్నారు అన్నట్టు. ఎందుకంటే మా చెల్లి వాళ్ళు కూడా ముల్బాగుల్లో దూరే రావాలి. ఇంకా కాల్ చేస్తే ఆమె వస్తున్నాం ముల్బాగుల్లోనే ఉన్నాం అనేది చెప్పింది. సరే అని చెప్పేసి అంటే బేకరీ దగ్గర అయితే వెయిట్ చేయండి వస్తున్నామని అయితే చెప్పామండి. కానీ మిస్ అయ్యాం, ఎక్కడో మర్చిపోయి ఇంకా వచ్చేసామన్నమాట. మేము వెళ్ళిన ఒక 5 minutesకే ఇంకా మా చెల్లి వాళ్ళు కూడా వచ్చేసారు. మా చెల్లి ప్రెగ్నెంట్ అని చెప్పి మీకు ఆల్రెడీ చెప్పిన్నాను కదా. ఇప్పుడు వచ్చేసి 7 months హ్యాపీగా రన్ అవుతుంది. హ్యాపీగా రన్ అవ్వాలి, మంచి బేబీకి బర్త్ ఇవ్వాలని చెప్పేసి మీరంతా బ్లెస్ చేసేయండి. మా హితి వెళ్ళిన వెంటనే నా అల్లుడు కూడా వచ్చేసాడు. కాసేపు అలా ఆడుకున్నాడు అన్నమాట. ఇంకా వీళ్ళ ఆటలైతే మొదలయ్యాయండి. నా పిల్లలు వెళ్ళారంటే మా నాన్న కూడా చిన్న పిల్లడు అయిపోతారండి. ఇంకా వాళ్ళతో పాటుగా ఇంకా ఆడుకొని పాడుకొని డాన్స్లు వేసుకొని ఇలా ఉంటాడన్నమాట. చాలా బాగా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. అంతే బాగా చూసుకుంటారు పిల్లల్ని అయితే. నాకంటే ఎక్కువగా మా ఇంటికి వెళ్ళిన తర్వాత ఎక్కువ తలనొప్పి అన్నమాట. అంటే మా అమ్మ కూడా ఉండదు కదా, అలాంటిది మా నాన్న ఉంటే మాత్రం ఫుల్ రెస్ట్ అనమాట. ఇంకా మా నాన్నతోటి ఆడుకొనే ఉండిపోతారు, అంత మంచిగా చూసుకుంటారు. ఇక్కడ వచ్చేసి శారీ అయితే పెడుతున్నాం. శారీ మా అమ్మకైతే. ఇంకా మా అమ్మ కూడా నాకు పెట్టిందిలేండి, కాకపోతే శారీని నేను తీసుకొచ్చి అంటే ఆల్రెడీ స్టిచ్ చేసి అయితే పెట్టుకున్నాను, మీకైతే చెప్పాను కదా. మా అమ్మకి ప్రతిసారి మేమైతే శారీ అయితే పెడుతున్నామండి. అంటే ఒక రోజు ముందుగా పెట్టేవాళ్ళం, ఈసారి వచ్చేసి కొంచెం లేటుగా అయితే పెడుతున్నాం. ఇంకా ముత్తైదులు అన్న తర్వాత 3 అయితే పెట్టుకోవాలి, 3 లేకుంటే 5 మంది అయితే పెట్టుకోవాలి. ఇంకా పసుపు కుంకుమ అలా అయితే పెట్టుకుంటున్నామండి మేమైతే. ఇక్కడ ఊరికి వెళ్ళిన తర్వాత
ఇరుగింటి వాళ్ళు పొరుగింటి వాళ్ళు అందరూ మనల్ని మాట్లాడిస్తూ ఉంటే ఆ ఫీలింగే వేరుంటది కదా. అంటే మనం వెళ్ళిన తర్వాత మనల్ని స్పెషల్గా ట్రీట్ చేయాలి. నాకైతే అలానే ఇష్టం. వెళ్ళిన తర్వాత ఎవరేంటో కానీ మా పెద్దమ్మ రాకుండా అస్సలు ఉండదు. వచ్చి కాసేపన్నా కూర్చొని మాతోటి టైం స్పెండ్ చేసి మాట్లాడేసిపోతుంది. మీకు ఒక పాతకాలపు పద్ధతిని అయితే చూపిస్తాను రండి. ఏంటంటే ఇది వచ్చేసి ఉగాది పండుగకి దీపాలు అయితే మోసాం కదా. ఇంకా దీపాలు మోయాలంటే బియ్యం పిండి అయితే కావాలి కదండి. ఇప్పుడున్న జనరేషన్లో అందరూ మిక్సీకి పట్టుకోవడమో లేకుంటే ఇంకా మిషన్కి వేసుకోరావడమో జరుగుతుంది కదా. కానీ మా అవ్వ అలా కాదు. అంటే మా అవ్వ ఒక్కతే అని నేను చెప్పను, కానీ చాలామంది చేస్తారు. కానీ మా అవ్వ కూడా చేస్తుంది అని చెప్పేసి మీకు చూపిస్తున్నాను. మా అవ్వ ఏంటంటే ఇలా రోట్లోనే దంచి ఆ పిండిని అయితే తీసుకొని ఇంకా అంటే దీపం అయితే చేస్తుంది. ఇప్పుడు చూడండి దంచుతుంది. ఏంటి కొంచెం వాటరీగా అయిపోయిందని చెప్పి చూస్తున్నారా. ఇది వచ్చేసి కొంచెం వాటర్ వేసిందంట. ఎందుకు మా అలా వేసామంటే ఇంకా కాసేపుకి అంటే దంచుతూ ఉంటే అది పొడి అయిపోతుంది, అంటే తేమంతా ఈడ్ చేస్తుంది, ఇంకా ఎగురుతుంది అని చెప్పేసి కాస్త వాటర్ అయితే వేసానని అయితే చెప్పింది. ఇంకా మా అవ్వకి నేను కూడా హెల్ప్ చేశానండి. మేము గనక వెళ్ళామంటే మా అవ్వ తాతకు కూడా పండుగేనండి. ఎందుకంటే ఇంకా పిల్లలు ఉంటారు కదా, వాళ్ళతోటి టైం అంతా స్పెండ్ అయిపోతుంది అన్నమాట. అందుకనేసి అదే మేము ఊరికి బయలుదేరుతున్నామంటే మా అమ్మ కళ్ళల్లో నుండి వాటర్ రాదు, కానీ మా అవ్వ మాత్రం ఏడ్చేస్తుంది. ఇంకా ఆడపిల్లని పంపించినట్టు మనవరాల్ని కదా పంపిస్తుంది, అంటే కూతుర్ని పంపించినట్టు ఫీల్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఇంకా అలా దంచేసి అయితే వచ్చేసానండి కాసేపు. అంటే ఆల్మోస్ట్ అయిపోయింది. అయిపోయే టైంలో మేమైతే వెళ్ళాం. ఇంకా నేనైతే కాసేపు హెల్ప్ చేసి అయితే వచ్చాను. ఇంకొక సైడ్ ఇక్కడైతే మేము రెడీ అవుతున్నాం. ఎందుకు అనుకుంటున్నారా, మీకు స్టార్టింగ్లోనే చెప్పాను కదండి ఈ వీడియోలోనే అంతా అయితే పెట్టేస్తానని చెప్పేసి. ఇప్పుడైతే పొంగిళ్ళు మోయడానికైతే అంటే పొంగిళ్ళు పెట్టుకోరావడానికైతే వెళ్తున్నాం. ఇది వచ్చేసి అందరూ కూడా పెట్టరు. మేమైతే ప్రతి ఇయర్ అంటే గంగమ్మ గుడి దగ్గర మేమే స్పెషల్గా, అంటే స్పెషల్ ఏం కాదులేండి, మేము ఒక్కరమే అయితే పెడతామన్నమాట పొంగిళ్ళు. అందుకనే ఇంకా మేమైతే ఈవినింగ్ టైంలో అంటే కొంచెం చల్లబడ్డాక వెళ్తామన్నమాట. పొంగిలకైతే అన్ని రెడీ చేసేసింది మా అమ్మ. ఇంకా మేము కూడా రెడీ అయిపోయాం. ఈ గంగమ్మ గుడి దగ్గరికి అయితే మేము మాత్రమే పెట్టుకొని వస్తాం. నార్మల్గా ఇంకొక గుడి దగ్గరికి అయితే అందరం కలిసి పొంగిల్ అయితే పెడతాం. ఇంకా చూపిస్తానండి అది కూడా. వీళ్ళు రెడీ అయ్యేదేమో కానీ మా బుజ్జి మాత్రం నన్ను తిడుతూనే ఉంటారు, నువ్వు ఇంత మాత్రం నాకు తల ఎప్పుడైనా దువ్వావా అని చెప్పేసి. నిజమేనండి, నేను ఎప్పుడు కూడా ఇంత కేర్ తీసుకోను. ఎందుకంటే పిల్లలు పుట్టిన తర్వాత వాళ్ళతోనే మనకైతే టైం అంతా అయిపోతుంది. ఇంకా పిల్లలు ఉన్న వాళ్ళకి మాత్రమే తెలుసు. వీళ్ళు ఇంకా ఆ స్టేజ్కి రాలేదు. ఆ స్టేజ్కి వచ్చారంటే ఒక్కరినొకరు పట్టించుకోవడమే ఇంకా తక్కువైపోతుంది లేండి. మా కోడైతే మీరు నన్ను కోసేస్తారా అన్నట్టు ఇంకా దూరుకొని ఉందన్నమాట. హితి అయితే కోసేస్తారు అన్నట్టు కోయ్ అని సాంగ్ అయితే పాడుకుంటుంది. మా అమ్మ అయితే ఇంకా పొంగిలైతే ఎత్తుకుందన్నమాట. నేను చింటూని, మా బుజ్జి బిట్టుని, అలానే మా అమ్మ పొంగిల్ని ఇలా అందరం ఒక్కొక్కరు ఎత్తుకొని ఉన్నాం. అందుకనే ఇంకా మా మర్దికి అయితే అప్పచెప్పాం కోడిని ఎత్తుకోరమ్మని చెప్పేసి. చూస్తున్నారు కదా ఎన్ని తంటలు అయితే పడుతున్నారో దాన్ని తీసుకురాలేక. ఎందుకు అలా ఎత్తుకొని వస్తున్నారంటే మా మర్దికి అయితే ఇంకా చికెన్ మటన్ ఏవి తినరు, ఎగ్గు తప్ప. అందుకనే దాన్ని టచ్ చేయడానికి అంత ఇదిగా ఫీల్ అవుతున్నారన్నమాట. ఇంకెలాగోలా టెంపుల్కి అయితే వచ్చేసామండి. ఇదే గంగమ్మ టెంపుల్, చాలా పవర్ఫుల్ అన్నమాట. నాకు చిన్నప్పటి నుండి తెలుసు. ఎలిమెంటరీకి కూడా ఇటే దూరి వెళ్ళే వాళ్ళం అన్నమాట. వెళ్ళేటప్పుడు అంతా ఇంకా మొక్కుని వచ్చేవాళ్ళం. అప్పుడైతే చిన్న గుడి అయితే ఉండేదండి. నేను ఎలిమెంటరీకి వెళ్ళేటప్పుడు పుట్ట కూడా ఉండేది. ఆ పుట్టమన్ను కూడా తినేవాళ్ళం అన్నమాట. మీరెవరైనా పుట్టమన్ను తినింటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే నేను ఎక్కడ పుట్టలో చూడలేదు, పుట్టమన్ను కూడా తినలేదు, కానీ అప్పుడు తినేదాన్ని. ఆ మెమరీసే వేర్లేండి, చెప్పుకుంటే చాలానే ఉంటాయి. స్కూల్కి వెళ్ళే దారిలోనే ఉండేది కదా అప్పుడు. ఇంక వెళ్ళేటప్పుడు అంతా ఏదైనా హోంవర్క్ ఇస్తే రాయకపోతే మొక్కుని వెళ్ళేదాన్ని. ఇవాళ ఆ టీచర్ రాకూడదని చెప్పేసి అంతలా మొక్కునేదాన్ని అన్నమాట. ఇంకా రిటర్న్ ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మ వచ్చేసి ఉండాలి. నేను వెళ్ళిన వెంటనే మా అమ్మ వచ్చి నా కళ్ళ ముందు ఉండాలి అని చెప్పేసి మొక్కుని వెళ్ళేదాన్ని. ఇలా ప్రతి దానికి నీకు ₹1 కర్పూరం అంటిస్తా, ₹2 కర్పూరం అంటిస్తా, ఇలా మొక్కునేసిందండి. చాలానే మొక్కునేసినాను. అవైతే ఇప్పటికి ₹500 అయితే అయి ఉంటుంది, కానీ ఇప్పటి వరకు తీర్చలేదు. ఇంకా మేమైతే టెంపుల్కి వెళ్ళిపోయామండి. వెళ్ళిన వెంటనే ఇంకా పొంగిలు పెట్టడం అయితే స్టార్ట్ చేసేసాం. మా అమ్మ అయితే ఒక సైడ్ పొంగిలు అయితే పెడుతుంది. మా నాన్న అలానే మా పెద్ద తమ్ముడు వచ్చేసి ఇంకా అంటే చేను దగ్గరికి అయితే వెళ్ళారన్నమాట. అంటే పాలు పిండుకోరావడానికి. ప్రస్తుతానికి మా బుజ్జిని ఇంకా కోడిని అయితే కొయ్యాలి. మా అమ్మ అయితే ఇక్కడ ఎసురు కూడా వంచేసింది. ఇంకా పొంగిలి కూడా అయిపోయిందన్నమాట. పొంగిలి అంటే ఏం లేదండి, రైస్ వండడం అన్నమాట. అక్కడే వండాలి. పండక్కి ఊరు వెళ్ళామంటే తెలిసిందే కదా, ఇంకా తెలిసిన వాళ్ళందరూ మాట్లాడిస్తూ ఉంటారు. మేమైతే ఒక అక్క దగ్గర అయితే మాట్లాడుకొని ఉన్నాం. ఆ లోపే మా అమ్మ అయితే రైస్ అయితే వండేసింది. మా హితిని అడుగుతుంటే ఇక్కడ కోడైతే రెడీగా ఉంది కోయడానికి అనేది చెప్తుంది. ఇంక ఇక్కడ వంట వండడం అంటే రైస్ వండడం అయితే కంప్లీట్ అయిపోయింది కదా, పొంగిల్ పెట్టడం. ఇంకా దాన్ని అయితే అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తుందండి. ఎందుకంటే ఇంకాసేపు అయితే కట్టెల మీద చేసాం కదా, పొగ చూరుకొని ఎక్కువ నల్లగా అయిపోతుందని చెప్పేసి అప్పటికప్పుడే క్లీన్ చేసేసింది. ఇంక ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి తెలైతే పెడుతుందండి. ఇంకా అంటే కోడిని అయితే కొయ్యాలన్నమాట. మా నాన్న అయితే ప్రస్తుతానికి ఇంకా రాలేదన్నమాట. కాల్ చేశాను,
చేసాం, వస్తున్నానైతే చెప్పారు, కానీ ఇంకా రాలేదన్నమాట. ఇంకా మేమే చేసేద్దాం అన్నట్టు ఇంకా ఇక్కడైతే పూజకైతే ఇచ్చేస్తున్నాం. ఇంకా పూజ అయితే చేసేస్తున్నారండి. ఇంకొక సైడ్ వచ్చేసి ఈ కోడికైతే ఇక్కడ పసుపు కుంకుమ అంటే బలివ్వడానికి ముందు మెంటల్గా ప్రిపేర్ చేస్తున్నాం. ఇంకా కాసేపట్లో నిన్ను బలిస్తాం అన్నట్టు. ఇంక ఇక్కడ వచ్చేసి హారతి కూడా ఇచ్చేస్తున్నారండి కోడికి. అలానే పసుపు కుంకుమ వాళ్ళు పెట్టారు, వీళ్ళు పెట్టేశారు అన్నమాట. కోడిని కోయడానికి ప్రిపరేషన్స్ అయితే జరుగుతున్నాయండి. ఇంకో సైడ్ ఎగువ వాళ్ళు వచ్చేసి ఇంకా పొంగిలు పెడతారన్నమాట. వాళ్ళు కూడా వచ్చేస్తారు, ఇంకా చూపిస్తాను. మనమైతే ఇక్కడికి మోయలేదు, ఇంకొక చోటుకైతే మోస్తున్నామండి. ఇంకా మేము ఇలా ప్రిపరేషన్స్ చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా పలకలతో ఇంకా వాళ్ళైతే వచ్చేసారన్నమాట. టైం గార్డ్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే ఇంకా కాసేపు అయినంటే ఇంకా ఆటోమేటిక్గా వాళ్ళతో మనం కూడా కలిసిపోయే వాళ్ళం. ఎప్పుడు కూడా వీళ్ళతో పాటు మనము అంటే ఇంకా ముందుగానే పెట్టేసే వాళ్ళం. ఈరోజు కొంచెం లేట్ అయిందని చెప్పుకోవచ్చు. ఇంకా చూస్తున్నారు కదా, పొంగళ్ళు అయితే చాలానే ఉంటాయి అన్నమాట, ఎందుకంటే అంతమంది అయితే ఎగవైతే ఉన్నారు. ఇది వచ్చేసి దీపాలు మోయక ముందన్నమాట. పొంగిలు పెట్టేసి ఆ పాత్రలు అవన్నీ ఉంటాయి కదా, వాటిని అన్నిటినీ కూడా ఇక్కడే పెట్టేసి ఆ తర్వాత వాళ్ళు ఖాళీగా వెళ్ళిపోతారన్నమాట. వెళ్ళి వచ్చేటప్పుడు ఇంకా అంటే ఇక్కడికి వచ్చి దీపాలు అయితే మోస్తారు కదా, ఆ దీపాలు ఎత్తుకొని వెళ్ళేటప్పుడు వీటిని అన్నింటినీ కూడా తీసుకెళ్తారండి. అంతకన్నా ముందు పొంగిలు పెట్టడానికన్నా ముందు ఆ పొయ్యి కావాలి కదా, పొయ్యి పెట్టడానికైతే పెద్ద టాస్క్. చిన్నపిల్లలు అంటే వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళు, ముందుగానే వాళ్ళ ఇంట్లో ఉన్న చిన్నపిల్లలు వచ్చేసి చిన్నపిల్లలు పెద్ద పిల్లలు ఎవరో ఒకరు వచ్చేసి ఇక్కడ పొంగిలు పెట్టడానికి పొయ్యి అయితే ప్రిపేర్ చేసి పెట్టేస్తారు. అక్కడైతే వాళ్ళు వెయిట్ చేస్తారన్నమాట. ఇంకా వాళ్ళు వచ్చేసి ఇది మంది అని చెప్తే అక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళు పొంగిలు అయితే పెట్టుకుంటారు. ఈ సిచ్యువేషన్ మాకు చాలానే జరిగాయి. మా తమ్ముళ్ళని అయితే పంపించే వాళ్ళం అంతకంటే ముందు, ఇంకా అంటే పొయ్యి అయితే రెడీ చేసేసి రాపో అని చెప్పేసి ఇంకా మేమైతే పొంగిలు పెట్టుకొని అయితే వచ్చేసామండి. మా నాన్న అయితే కోడిని అంతా క్లీన్ చేసేసారు. ఇంకొక సైడ్ మా అమ్మ చికెన్ చేయడానికి ప్రిపరేషన్ చేసుకుంటుంది. మా చెల్లికి పాలైతే కాచిస్తుంది అన్నమాట కావాలంటే. ఇంకా మా చెల్లి వచ్చేసి ఎగ్ బిర్యానీకి అయితే రెడీ చేస్తుంది. ఎందుకు అంటారా, ఇంకా మా మరిది వచ్చేసి చికెన్ అయితే తినరు కదా, ఇంకా మా పూజ కూడా అలా కొట్టిన వాటిని అంటే గంగమ్మకి బలిచ్చిన వాటిని అయితే తినకూడదంట. అందుకనే ఇక్కడ వచ్చేసి వాళ్ళు సపరేట్గా అయితే చేసుకోవడానికి ఇక్కడ ప్రిపేర్ చేసుకుంటుంది. ఈ చిన్న పాప ఎవరో గుర్తుపట్టారా? లేదు నేను చెప్పేస్తాను. ఈ పాప వచ్చేసి నా చెల్లి, లాస్ట్ చెల్లి, మా లాస్ట్ బాబాయ్ వాళ్ళ కూతురు అని చెప్పాను కదా, ఆమె ఫంక్షన్ కూడా వెళ్ళాం కదండి, గుర్తొచ్చిందా ఇప్పుడైనా? ఆమె అన్నమాట. అప్పుడు జుట్టు ఉండింది, ఇప్పుడు జుట్టు లేదు, కానీ మాత్రం చాలా చాలా క్యూట్గా ఉంది కదా, బొద్దుగా. ఇంకా ఆమెను కాసేపు అలా ఎత్తుకొని ఆడించేశాను. పెళ్ళైనా కాకపోయినా అమ్మ వాళ్ళ ఇంటికి ఇప్పటికీ వెళ్ళానంటే నేనైతే ఏం పని చెయ్యనండి. మా చెల్లి మా అమ్మే అన్ని చూసుకుంటుంది. ప్రస్తుతానికే మా చెల్లి ఇంకా డెలివరీ అయిన తర్వాత ఇంకా నేనైతే చేస్తానులేండి. ఎందుకు అంటే మా చెల్లి ఒక్కతే ఉంటది కదా, అంటే ఆడపిల్ల, ఇంకా ఆమె అన్ని పనులు చేసుకొని అలవాటంట. ఇంక ఏం పని చేయకుండా అలా ఖాళీగా కూర్చుంటే ఆమెకి ఆ రోజు అంటే కాళ్ళు చేతులు లాగడం కానీ పెయిన్స్ రావడం అయితే స్టార్ట్ అవుతాయంట. అందుకనే ఇంకా ఆమె ఒక్క నిమిషం కూడా కూర్చోకుండా, అందులోనూ ఇంకా ప్రెగ్నెంట్ కదా అన్ని పనులు చేసుకోవాలన్నట్టు చేసుకుంటూ ఉంటది. నార్మల్ డెలివరీ కోసం వెయిట్ చేస్తుందనే చెప్పాలి. ఇంకొక సైడ్ వాళ్ళ పెద్దన్న ఇంకా లాస్ట్ చెల్లెల్ని అయితే ఎత్తుకొని అలా క్యూట్ గా ఉన్నాడు అనమాట. మా ఆదర్శ వచ్చేసి పండక్కి మేము వస్తున్నాం రారా అని చెప్పేంత వరకు పండగకు వస్తానని అయితే చెప్పలేదండి. ఇంక ఇవాళ వచ్చేసి మేము నలుగురు అయితే కలుసుకున్నాం. ప్రతిసారి మేము వెళ్తాం కానీ మా ఆదర్శ అయితే రాడన్నమాట. ఇంకా మా ఆదర్శ వచ్చేసి బెంగళూరులో వర్క్ చేస్తున్నారండి, అందుకనే టకామని రమ్మని చెప్తే రారు. అందుకనే మేమందరం వస్తున్నాం రారా అని రిక్వెస్ట్ చేసుకుంటే వచ్చారు. అంతలోనే మా నాన్న చికెన్ని కూడా ప్రిపేర్ చేసేసారండి, క్లీన్గా కట్ చేసి అయితే చేసేసారు. బిర్యానీ చేసుకుందాం అనుకున్నాం కానీ మా మరిది మా చెల్లి అయితే తిన్నారు కదా, ఇంకెందుకులే అని చెప్పేసి ఇంకా చికెన్ సాంబార్ అంటే చికెన్ లాగానే వండేసాం, కర్రీ లాగా. ఇంకా మా చిన్న చెల్లితోటి మా పెద్ద చెల్లి అయితే ఆడుకుంటుంది, ఎంత చిన్న చెల్లో. ఇంకొక సైడ్ ఇక్కడ వచ్చేసి దీపాలకి ఇక్కడ సెలివిడి అయితే చేస్తుంది. దీని వచ్చేసి కొంతమంది సెలివిడి అంటారు, కొంతమంది సెలిబిండి అంటారు. మేమైతే సెలిబిండి అనే అంటామండి. పాకైతే నేనే ఎత్తాను, కానీ ఆ టైంలో ఎవరు వీడియో తీయలేదు. ఇంకా మా నాన్న అయితే కలుపుతున్నారన్నమాట. అంటే పక్కన మా నాన్న ఉండాలండి, ఉన్నా లేకపోయినా నేను ఎత్తేసేదాన్ని. ఇంకా వెంటనే మా నాన్న అయితే వచ్చి అలా మాట్లాడుకుంటుండగానే మా చెల్లి అయితే బిర్యానీ అయితే చేసేసింది. ఎగ్ బిర్యానీ ఓన్లీ 3 గుడ్డులు మాత్రమే వేసుకుందండి, వాళ్ళకి మాత్రమే. ఇంకా వాళ్ళైతే ఇంక తినేశారు. మనకైతే చికెన్ ఉందిలేండి. ఇంకా దీపాలు అయితే రెడీ చేసేసింది అన్నమాట. ఇవాళ దీపాలు వచ్చేసి నైట్లోనే జరుగుతాయి, కానీ ఎంత టైం జరుగుతాయో మనకైతే తెలియదు కాబట్టి ఫస్ట్లోనే రెడీ చేసి అయితే పెట్టుకునేసా. 2 గుళ్ళ దగ్గరికి అయితే మోస్తామండి, ఎక్కువ గుళ్ళ దగ్గరికి అయితే ఏం లేదు. ఇంకా ఫస్ట్ గుడి దగ్గరకు వచ్చేసి మా అమ్మ అయితే మోస్తుంది, అంటే అప్పుడే మనం పొంగిలు పెట్టుకొని వచ్చాం కదా ఆ గుడి దగ్గరకు అన్నమాట. ఇంకా మా అమ్మ అయితే తీసుకెళ్తుంది. ఇప్పుడు టైం వచ్చేసి 10:30, 11 ఆ మధ్య అవుతుందన్నమాట. పడుకొని ఉండింది, ఇంకా లేపించి పంపించాను. ఇంకా ఆమెను పంపించిన వెంటనే ఇంకా నేనైతే శారీ కట్టుకొని అయితే రెడీ అయ్యాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ కలర్ అయితే హైలైట్గా ఉంది, కానీ శారీ కట్టుకోవడానికి కాస్త అంటే
చాలానే ఇబ్బంది అయింది. ఎలాగోలా ఇంకా తంటాలు పడి ఇంకా మా అమ్మ నేను కలిసి కట్టేసుకున్నాం. నేను కట్టుకుంటున్న టైంలోనే మా అమ్మ అయితే ఇంకా దీపాలు చెల్లించుకొని అయితే వచ్చేసింది. ఇంకా మా అమ్మ హెల్ప్ తీసుకొని నేనైతే శారీ అయితే కట్టేసుకున్నాను. ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఏదైనా వీడియో తీసుకుందామా అంటే ఇంకా ట్రైపాడ్ కూడా తీసుకెళ్ళలేదు, అందుకని తలుపుకైతే ఇంకా ఫోన్ అలా పెట్టేసి ఇంకా వీడియో అయితే తీసుకుంటున్నాను. మా అమ్మ అయితే రన్నింగ్ కామెంటరీ ఇస్తుందన్నమాట. ఏంటి ఏమేమో మాట్లాడుకుంటున్నావు అని చెప్పేసి ఇంకా ఆమెతో మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసుకుంటున్నాను. ఈ శారీని కొన్నప్పుడే అనుకున్నానండి ఏదో మిస్టేక్ జరిగేటట్టే ఉందని చెప్పేసి, కానీ కుంచులు పడవు అని చెప్పేసి తెలుసు, కానీ ఎలాగోలా సర్దుకుందాం అన్నట్టయితే ఇంకా నేనైతే ఇంకా తీసుకునేసాను. నేనే బ్లౌజ్ అయితే స్టిచ్ చేసుకున్నానని చెప్పాను కదా, టెంపుల్ నెక్ అయితే పెట్టుకున్నానండి. ఎలా ఉందో డిజైన్ మీరే కామెంట్ చేయాలి, క్లియర్గా కనిపిస్తుందా లేదా అని చెప్పేసి. దానికి పూసలు అయితే అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత వేసుకున్నాను. నిజానికి మా చెల్లి దగ్గర వేపిద్దామని చెప్పేసి తీసుకొచ్చాను, కానీ మా చెల్లి కుట్టకూడదు కదా, అంటే ప్రెగ్నెంట్ తో ఉన్న వాళ్ళు ఎలాంటి సూది దారంలోకి ఇంకా కుట్టకూడదు అన్నమాట. ఇంకా అందుకని నేనే వేసుకోవాల్సి వచ్చింది. ఒక దీపం అయితే చెల్లించేసామండి, ఇంకొక దీపం అయితే ఉందన్నమాట. మా గుడి దగ్గరికి అయితే వెళ్ళాలి, కానీ అది ఎంత టైంకి వస్తుందో ఏంటో గుండెల్లో దడన్నమాట. చాలా ఇయర్స్, ఒక 5 years వరకు అయిపోయిందండి నేనైతే దీపాలు మోసి. అసలు చూడాలి, ఇంకా వెయిట్ చేసి 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 నిద్ర అయితే రాలేదు. కానీ అంటే నేను శారీ కట్టుకుంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నా ఎక్కడున్నా శారీ కట్టుకుంటే ఏం పని చెయ్యను, కట్టుకునింది అలానే ఉండాలి, అంటే కొంచెం నలిగిపోకూడదు అన్నట్టు కూర్చోను ఇంకా నిలబడే ఉంటాను. అలా చాలాసేపు నిలబడి నాకు చాలా విసుగొచ్చేసింది. అందుకని ఇంకేదైతే అది అయింది, మనకి పెళ్ళి అయిపోయింది కదా, ఇంకెవరు చూడాలే అన్నట్టు ధైర్యం చేసి ఇంకా కూర్చునేసాను. పెళ్ళికి ముందైతే చూడాలి, ఎంత టైం అయినా సరే అలానే నిల్చొనే ఉండేదాన్ని, లేకుంటే చైర్లో కూర్చునేదాన్ని. ఇంకా కళ్ళు చూస్తున్నారు కదా, ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా టైం అయితే మీకు చూపిస్తాను. మా వాళ్ళందరూ పడుకొని గాఢ నిద్రలో ఉన్నారు, నేనైతే అలానే మేల్కొని దయ్యం లాగా ఉన్నాను. టైం వచ్చేసి 1:30 1:40 అయిపోయిందండి. మా చెల్లి వచ్చేసి ఇంకా వెళ్ళేటప్పుడు నన్ను లేపి నేను లేస్తానని అయితే చెప్పింది. అంటే నేను ఒక్కదానే కదా, నాతో పాటు రా అని చెప్పేసి అంటే వస్తాను అని చెప్పేసి అందండి. ఇంకా దీపం అయితే రెడీ చేసేసాను. ఇంకా దగ్గరకు అయితే వచ్చేసారు, డీజెల్ పెట్టుకొని ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఈ లాంగ్ వీడియోలో ఎలాంటి మ్యూజిక్ అయితే యాడ్ చేయకూడదు కదా, అందుకని నేనైతే యాడ్ చేయట్లేదు. కానీ మా వాళ్ళు మాత్రం పిచ్చగా ఎంజాయ్ చేస్తున్నారు. లాస్ట్ ఇయర్ కంటే ఈసారి ఇంకొంచెం బెటర్గా లైటింగ్స్ కానీ, ఈ డీజెల్ కానీ, వీళ్ళ ఎనర్జీ కానీ ఇంకొంచెం బెటర్గా, ఇంకొంచెం అంటే ఒకంతకి 2 అయిందండి. అంత బాగా ఎంజాయ్ చేసుకుంటున్నారు. అంతా ఓకే, కానీ మా ఇంటి దగ్గరకు వచ్చేసరికి కొంచెం స్లో అవుతారు. ఎందుకంటే నేను యూట్యూబ్ చేస్తున్నాను కదా, యూట్యూబ్లో ఎక్కడ పెట్టేస్తుందో ఈ అక్క అని చెప్పేసి కొంచెం అయితే ఇంకా సిగ్గుపడతారన్నమాట. నాకు అలా అనిపిస్తూ ఉంటది, కానీ వాళ్ళు నిజంగా అలా అనుకుంటున్నారో ఏమో నాకైతే తెలియదండి. ఇంకా వీళ్ళైతే ఫుల్ హ్యాపీ, ఫుల్ ఎంజాయ్ అన్నమాట. ఇంకా మా చెల్లినైతే ఇంకా తోడు రమ్మని చెప్పేసి చెప్పాను కదా, అంటే 5 years అయిపోయింది కదా, మన ఏజ్ వాళ్ళు అయితే వస్తారో రారో అని చెప్పేసి మనకి మాటలు కొట్టడానికి, టైం పాస్ చేయడానికి. ఇంకా అందుకనే మా చెల్లిని అయితే రమ్మని చెప్పానండి. ఆమె కూడా వస్తానంది. ఇంకా లాస్ట్ మినిట్లో ఇంకా వెళ్ళకూడదు అని అనిపించింది అనమాట. అంటే మా అమ్మ చెప్పింది వెళ్ళకూడదు, అలా బలిస్తూ ఉంటారు కదా, ఇంకా అక్కడికైతే వెళ్ళకూడదు కడుపుతో ఉన్న వాళ్ళని అయితే చెప్పింది. అందుకనే ఇంకా మా చెల్లి అయితే రావట్లేదండి. లాస్ట్ మినిట్లో ఇలా హ్యాండ్ ఇస్తుందని చెప్పేసి అస్సలు తెలియదు నాకైతే. ఇప్పుడేమో కానీ ఇంతకు ముందు మా ఏజ్ అప్పుడు, అంటే మేము దీపాలు మోసేటప్పుడు చాలా మంది వరకు వయసు పిల్లలు అయితే చాలా ఉండేవాళ్ళం. అసలు ఒక్కరిని చూసిన కంట్లో ఇంకొకరిని చూసే పని లేదండి, నగలు వేసుకొని తల మెరిసిపోయేవాళ్ళు. కానీ ఇప్పుడు కొంతమంది ఉన్నారు, కానీ తక్కువ అని అనిపిస్తుంది నాకైతే. కనీసం నువ్వన్నా రామ్మా నాతో పాటు అని చెప్పేసి మా అమ్మతో అంటే ఇంకా మా అమ్మ కూడా రాకుండా పడుకుందండి ఒక దీవి మోసేసి. ఎందుకంటే అంటే పెళ్ళికి ముందు నాతో పాటే వచ్చేది ఎంత టైం అయినా సరే మేల్కొని. కానీ ఈసారి మాత్రం నేను అంటే వెళ్తే వెళ్ళు ఉంటే ఉండు అన్నట్టు ఇంకా మా అమ్మ రాలేదు. ఈ 5 years అంటే మ్యారేజ్ అయిన 5 years ఇదే ఫస్ట్ టైం మోయడం అనేది చెప్పాను కదా. అంతకు ముందు ఇంకా మా చెల్లికి పెళ్లి కాకముందు మా చెల్లి మోసేది, పెళ్ళైన తర్వాత కూడా ఒకసారి మోస్తానని చెప్పేసి అయితే చెప్పింది. కాకపోతే లాస్ట్ మినిట్లో ఇంకా నిద్ర వస్తుందని చెప్పేసి పడుకుంది. ఇంకా అప్పుడు లేచి ఇంకా మా అమ్మే మోసిందన్నమాట. ఇంకా అది గుర్తొచ్చి ఇంకా మా చెల్లిని, అంటే మా చెల్లి ఎట్లో వెళ్ళకూడదు కదా, ఇంకా మా అమ్మకి ఎందుకు బాధ పెట్టడం అని చెప్పేసి ఈసారి నేను మోద్దామని డిసైడ్ అయ్యాను. ఆ మాట చెప్పంగానే ఇంకా మా అమ్మ కళ్ళలో చూడాలి ఎంత ఆనందమైందో. ఈసారి నువ్వు మోస్తావా అని చెప్పేసి హ్యాపీగా ఏం దిగులు లేకుండా పడుకుంది. అదే మా చెల్లి మోస్తానని అంటే మేల్కొనే ఉండేది, ఎక్కడ హ్యాండ్ ఇచ్చేస్తుందో లాస్ట్ మినిట్లో మనమే వెళ్దాం అన్నట్టు మేల్కొనే ఉండేది. నల్లి చూసారు కదా, 1:30
1:30కి స్టార్ట్ చేస్తే, అంటే మా ఇంటి దగ్గర 1:30కి స్టార్ట్ చేస్తే మేము వెళ్ళడానికి ఎంత టైం పట్టిందో మీకు నేనైతే చూపిస్తాను. ఆ 2-3 అవర్స్ కూడా 4 అవర్స్ అనే చెప్పుకోవచ్చు. ఆ 4 అవర్స్ కూడా అలా నిల్చొని సాలైపోయింది దీపాలు మోసే వాళ్ళకి. మాకైతే ఓకే, కానీ స్టార్టింగ్ ఇంకా వచ్చే వాళ్ళకైతే దోలు తీరిపోయి ఉంటుంది అన్నమాట. వాళ్ళు అంతలా ఎంజాయ్ చేశారు. అంటే డీజేలు పెడతారు కదా, ఒక్కొక్క ఇంటి దగ్గర హాఫ్ అన్ అవర్ పైన అయితే వెయిట్ చేసి ఇంకా డ్యాన్స్లు వేసుకుంటూ ఉన్నారండి. వాళ్ళైతే ఒక మూమెంట్లో ఉన్నారు కాబట్టి ఎంజాయ్ చేశారు. మేము దీపాలు మోస్తున్నాం కదా, ఒక సైడ్ దీపం మోసుకోవాలి, అలా నిల్చోవాలి. ఇంకా ఇక్కడికి వచ్చేసరికి అందరూ ఈసారి కూర్చునేశారు. ఈసారి ఈ టెంపుల్ దగ్గర అయితే అదుర్స్ అని చెప్పుకోవాలి. చాలా బాగా అయితే ఇక్కడ రెడీ చేశారండి. ఇంకా చూస్తున్నారు కదా, ఒక్క కంట్లో ఒకరిని చూసినట్టు ఇంకొకరిని చూసే పని లేదు, అంత బాగా రెడీ చేసి అయితే వచ్చారు. టైం ఏదన్నా కానివ్వండి, రెడీ అయ్యేది మాత్రం పక్కా రెడీ అవుతాం అన్నట్టు మన ఆడవాళ్ళు అయితే ముందుంటారు. దాంతో అయితే ఇలాంటి ఫంక్షన్స్ ఒకటి వస్తే ఇంకా చెప్పక్కర్లేదు. అంటే ఆడవాళ్ళందరూ అప్పుడే మన శారీస్ కానీ మన నగలు కానీ అక్కడే చూపించుకోవాలి. అలా అన్నట్టే ఇంకా నగలు వాళ్ళకు ఏవేవి నగలు ఉంటాయో, ఎలాంటి మంచి శారీ ఉంటుందో ఇంకా దాన్నే కట్టుకొని ఇంకా వేసుకొని అయితే వచ్చేస్తారన్నమాట. నగలు అయితే నిజంగా అన్ని కానీ కలెక్ట్ చేసామంటే మనం కోటీశ్వర్లు అయిపోతాం. అన్ని నగలు అయితే ఉంటాయండి. అవన్నీ కూడా ఇలాంటి ఫంక్షన్స్, ఇలాంటి ఒక ఫెస్టివల్ వస్తేనే ఇంకా బయటకు అయితే వస్తాయన్నమాట. ఇంకా మేమైతే చెల్లించడం అయితే కంప్లీట్ అయిపోయింది. వచ్చి చూసేసరికి చింటూ అయితే లేస్తున్నాడు. ఇంకా టైం చూస్తున్నాడు కదా, కరెక్ట్ అంటే కరెక్ట్గా 4 o'clock అయింది. నేనైతే కొంతమంది పడుకొని లేచారంట, అంటే రెడీ చేసి. మనం అలా కాదు కదా, రెడీ అయిన తర్వాత అస్సలు పడుకోలేం. ఎంత టైం అయినా కానీ అలానే మేల్కొని ఉంటాం. పెళ్ళికి ముందు అంతే, పెళ్లి తర్వాత అంతే. మళ్ళీ చింటూని పడుకోబెట్టేసి పడుకునేసరికి 5 o'clock అయింది. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ వేయండి. అలానే వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. బాయ్ అందరికి.